దేశం చాలా భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి మనము చిన్నప్పటి నుండి చదువుకుంటూ ఉన్నాము. మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టు బొట్టు ప్రతి ఒక్కటి కూడా విదేశీయులు చాలామంది ఇష్టపడతారు. మనకు కూడా మన భారతీయులు సున్నితమైన మనసు కలిగిన వారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుగా ఉండి వాళ్ళని రక్షించడం భారతీయుల యొక్క సంస్కృతి. కానీ ఈరోజు జరుగుతున్నవంటి భారతీయుల పైన అనేక దాడులు, ఎంతమంది సైన్యాన్ని పోగొట్టుకుంటున్నాం, ఎంతమంది భారతీయుల్ని పోగొట్టుకుంటున్నాం, ఎంతమంది చిన్నారుల్ని పోగొట్టుకుంటున్నాం, ఎంతమంది పెద్దవాళ్ళని పోగొట్టుకుంటున్నాం. దీనికి అంతుమంటూ అనేది లేదా? ఎంతకాలం ఇలా జరుగుతూ ఉంటుంది వాళ్ళ ఆటలు? ఉగ్రవాద మూకులు కొత్త కొత్త ఆలోచనలతో, కొత్తగా ప్రయోగాలతో భారతీయుల ప్రజలను చంపాలని చెప్పి ఆలోచన చేస్తున్నారే. ఇలాంటి తొంటరి బుద్ధి ఎక్కడి నుండి వస్తున్నాయి మీ అందరికీ? ఒకప్పుడు భారతీయులు భారత స్వాతంత్రం ముందు మిమ్మల్ని తరిమి కొట్టుంటే ఆనాడు ప్రధానమంత్రి ఈరోజు మాకు ఈ గతి పట్టేది కాదు. ముస్లిం లీగ్ సంస్థ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా ఆయన మాటలను నమ్మి ప్రత్యేకంగా రాష్ట్రం కావాలని చెప్పి కోరుకున్నప్పుడు, దేశం కావాలనుకున్నప్పుడు ఆ రోజు మనం తరిమి వాళ్ళని కొట్టుంటే ఈరోజు మనకి పరిస్థితి వచ్చేది కాదేమో. ఎంతోమంది భారతీయుల ప్రాణాలను పోగొట్టుకుంటూనే ఉంటున్నాం మనం. సరికొత్తగా ఢిల్లీలో జరిగిన బ్లాస్టింగ్ ఎంతో హృదయాలు కలచివేస్తుంది. ఇంటిలో దొంగను ఈశ్వరుడు వల్లగాడు కాదంట పట్టుకోవడానికి. భారతీయులను చెప్పుకుంటూ భరతమాత ముద్దు బిడ్డలను చెప్పుకుంటూ భరతమాతనే వెన్నుపోటు పడుస్తున్న దుర్మార్గులకు ఈ వీడియో అన్నమాట. ఎలా మనసు వస్తుంది? భారతీయులు అనువనువన రక్తము భారతదేశాన్ని కాపాడుకోవాలని ఉంటుంది. ఉగ్రవాదులతో చేతులు కలిపి ఉగ్రమోగాన్ని భారతదేశంలోకి ప్రవేశించి భారతీయుల్ని చంపుకోవడానికి కాదు, భారతీయులుగా పుట్టింది తమను రక్షించుకుంటూ దేశాన్ని